మనం ఈ కార్యక్రమం జరపాలంటే మనకు మాట్లాడడం వచ్చి ఉండాలి. ఒకరొకరు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకోవటం మనం పుట్టి పెరిగినాక అమ్మ నాన్నలు భాష నేర్పించినాక వచ్చేసింది. అది ఒకరిక్కడ నిలబడి 10 మందితో మాట్లాడడం అనేది అలవాటు లేదు. అది తర్వాత నేర్చుకుంటే వచ్చింది. ఆ స్థాయిలో మాట్లాడగలిగే వాళ్ళు ఈ హాల్లో చాలామంది ఉన్నారు. పుస్తకాలు చదివితే రాదు, మాట్లాడితేనే వస్తుంది. మాట్లాడుతూనే ఉండాలి. సబ్జెక్టు మన చేతులు ఉంటేనే మనం మాట్లాడగలం. ఎన్నికల కమిషన్ పని విధానానికి సంబంధించిన సబ్జెక్టు మీకు మెటీరియల్ ఇస్తాం, కొంత నేను పరిచయం కూడా చేస్తాను. ఇక పని చేయాలంటే తీరిక ఉండాలి. కాబట్టి తీరికున్న వాళ్ళే పని చేస్తారు, తీరిక ఉందనుకున్న వాళ్ళే పని చేస్తారు. తీరిక ఉన్న వాళ్ళందరూ పని చేస్తారని ఏం లేదు, ఉందని అనుకోవాలా. తీరిక లేదని ఎవరైనా మాట్లాడితే తీరిక ఎలా దొరుకుతుందో నేర్పించవచ్చు, అదేం కష్టం కాదు. కాబట్టి ఈ భూమి మీద నాకు తీరిక లేదని ఎవరన్నా అంటే అది అబద్ధం. నిజమేంటి? వాళ్ళకి పని చేయాలని కోరిక లేకపోతే పని చేయరు. తీరిక లేదని మాట్లాడుతూ ఉంటారు, పని చేయడానికి ఇష్టం లేని వాళ్ళు. పని చేయడం చేతకాని వాళ్ళు కూడా తీరిక లేదని మాట్లాడతారు. సమస్య ఎక్కడుందంటే పని చేయాలనే బలమైన కోరిక ఉందా లేదా, అక్కడుంది సమస్య. మనం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ వేదిక తరఫున పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా పని బాగా జరగాలంటే పనితో కనెక్టివిటీ రావాల. నా పని ఇది అనే బలంగా కోరిక కలగాల, చేయాలని ఉత్సాహం కలగాల. ఆ కదలిక రాకుండా పని చేయలేం మనం. ఊరికి చచ్చిపుచ్చులుగా ఉన్నామంటే ఏం చేస్తాం లేకపోతే జరుగుతాను వదిలేస్తాం. ఒక ఊపు రావాలా. అలాంటి ఊపు రప్పించడం కోసమే ఇప్పుడు తాజాగా ప్రజలందరూ చర్చిస్తున్న విషయం, ఈ దేశంలో తీవ్రమైన విషయం కింద మారింది. ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తూ ఉంది, దాని పని విధానంలో ఉన్న సమస్యలు ఏంటి అనేది పెద్ద సమస్య కింద ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి రాష్ట్రాలకి, వాళ్ళ కేంద్రానికి ఎన్నికలు వస్తాయి. ప్రజాస్వామ్యము అమలవుతుంది మన దేశంలో చెప్పుకోవటానికి ఎన్నికలు టైం టు టైం జరగడమే మనకు నిదర్శనంగా మారింది. కాబట్టి జనానికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ప్రజలందరికీ ఇంట్రెస్ట్ ఉండే ఒక సబ్జెక్టును మనం తీసుకొని పెద్ద ఎత్తున జనంలోకి పోవాలని నిర్ణయించుకున్నాము. అందువల్ల జిల్లాల్లో 100-150 మందితో మీటింగ్ పెట్టమని మేము అడుగుతున్నాం. ఒక్కసారి మీటింగ్ కాదు అది, ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల మీటింగ్లు మనం పెట్టాలి. మీరే ఉపన్యాసకులుగా మారాలి. మీరే ఉపన్యాసకులుగా మారాలంటే ఆల్రెడీ మాట్లాడడం మీకు వచ్చు, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాం. తీరిక మీకు ఎటు ఉన్నది, మాట్లాడాలనే కోరిక మీకు కలిగితే చాలు. మీరందరూ ఉపన్యాసకులుగా తయారు కాగలరు. ఇప్పటికే మీలో కొంతమంది సబ్జెక్ట్ మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు. ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకోండి, ఇంకొంత బెటర్గా సబ్జెక్ట్ మార్చుకోండి. ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు ప్రజలకు సూటిగా చేరేటట్టుగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. గంటలు మీరు మాట్లాడక్కర్లేదు. 15-20 నిమిషాలు మాట్లాడినా సూటిగా జనంలోకి వెళ్ళిపోయేటట్టుంటే వచ్చినటువంటి 2-3 మాట్లాడతారు. గంట ప్రోగ్రామ్స్ కాలేజీలన్నిల్లో పెట్టండి. కాలేజీల్లో పిల్లలకు రెడీగా ఉంటారు. ప్రతి తాలూకు సెంటర్లో, ప్రతి జిల్లా సెంటర్, డివిజన్ సెంటర్లు వరుస పెట్టండి. ముందు జిల్లాతో స్టార్ట్ చేయండి. మనం రాబోయే 3-4 నెలల్లో విపరీతంగా ఈ సబ్జెక్టు మాట్లాడాలి. బీహార్ ఎన్నికల చుట్టూ జరుగుతుంది రగడ. కారణం ఏంటంటే బీహార్లో చేసినలాగానే దేశమంతా చేయబోతున్నామని చెప్పేసినారు వాళ్ళు. బీహార్లో జరిగే దాంట్లో తప్పులు ఉంటే ఆ తప్పులు దేశమంతా చేయబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకున్న అథారిటీని అలా వాడుకొని దేశమంతా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు వచ్చేటట్టు చేసే పరిస్థితికి వాళ్ళు వెళ్ళినప్పుడు దాని గురించి ఎడ్యుకేట్ చేసే పని మనం చేయాలి కదా. అందుకని జిల్లాలో ఒక మీటింగ్ జరిపినాం, అయిపోయింది మా పని. అక్కడ కాదు మీరు ఉండాల్సింది. ఇక్కడ 3 జిల్లాలలో ఉన్నాం.
3 జిల్లాల్లో విరివిగా మీటింగ్లు పెట్టాలి. ఎక్కడ జనం పోగైతే ఆడ పోయి పెట్టాలి. సూటిగా వెళ్ళే అంశాలు ఉన్నాయి, వాటిని చెప్పాలి.